హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీకి మనం ముందుగా ఇక్కడ నేను 1000 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసుకున్నాను. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు 70% వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, కారంకి తగినన్ని ఎండుమిర్చి, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు వేసి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేయించి చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులను ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచుల అల్లం, 1 ఆనియన్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. కర్రీ వండుకునే పాత్ర స్టవ్ పైన ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా తరిగి ఉంచుకున్న ఆనియన్ వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్ వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసి ఆనియన్ బాగా వేపుకోవాలి. ఆనియన్ బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మటన్ ముక్కల్ని బాగా 2 నిమిషాల పాటు వేపుకోవాలి. ఆనియన్ వేయించుకున్నప్పుడు, మటన్ ఉడకబెట్టుకున్నప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను తగినంత పసుపు వేసి పసుపు మొత్తం ముక్కలకి పట్టేటట్టు 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసి ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు మళ్ళీ 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత ముందుగా మనం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా తగినన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని బాగా 1 మినిట్ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 మినిట్స్ పాటు మటన్ని మెత్తగా ఉడికించుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మటన్ కర్రీని వండుకుంటే ఎవరైనా సరే ఈ మటన్ కర్రీని ఈజీగా వండుకోవచ్చు. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఫాలో అయ్యి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.